దైవం మానవునికి తోడుగా నిలుస్తాడు. అలా అని మనిషి ప్రయత్నం ఏమీ చేయకుండా ఉంటే ఎలా? ఒకప్పుడు పరమ భక్తుడైన మహాపండితుడు ఉండేవాడు. దారిద్ర్యం అతన్ని వెన్నంటి ఉంది. పైగా అధిక సంతానం. ధనలక్ష్మిని ఆరాధించి ప్రసన్నం చేసుకొని ధనవంతుడు అవ్వాలి అనుకున్నాడు. నియమనిష్టలతో కఠోరంగా పూజించసాగాడు. రోజులు గడుస్తున్నాయి. ఇంటి పరిస్థితి దిగజారిపోతుంది. దేవి మాత్రం ప్రసన్నురాలు కాలేదు. చివరకు దేవిని నిందించసాగాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమై, భక్తా, నేను ఎలా నిన్ను కనికరించాలి? ఎవరి మనసులోనైనా ప్రవేశించి ధనము ఇప్పించాలి అనుకుంటే నీవు యాచన కోసం బయటకు కూడా రాకపోతివి. రాజు మనసులో ప్రవేశించి నీ పాండిత్యానికి తగిన కొలువు ఇప్పిద్దాము అనుకుంటే పూజా మందిరం నుండి కదలకపోతివి. మనిషిగా నీ ప్రయత్నం నువ్వు చేయకపోతే